శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న వ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి గురించి ఏ విధంగా నచ్చచెప్పాడు. వాడిని సరియైన మార్గంలో పెట్టు నువ్వు. నువ్వు రాజువు గాబట్టి అధర్మంగా ప్రవర్తించకూడదు. నాకు మీరందరూ కూడాను సమానులే. పాండుపుత్రులు తండ్రి లేని వారయ్యారు గాబట్టి, వారిని కూడా సంతోషపెట్టాల్సిన బాధ్యత నీదే. కాబట్టి నువ్వు దుర్యోధనుడికి నచ్చచెప్పి, ఇరుపక్షాల్ని సుఖంగా ఏలుకోమని చెప్పు. అంటే ధృతరాష్ట్రుడు వాడు నా మాట వినడయ్యా, మీరే వాడికి నచ్చచెప్పండి అన్నప్పుడు వ్యాసభగవానుడు మన దగ్గరికి ఇప్పుడు మైత్రేయ మహాముని వస్తున్నారు హస్తినాపురానికి. అతను వీడికి నచ్చజెప్పే విధంగా దుర్యోధనుడికి నచ్చచెప్పే విధంగా నువ్వు ఆయనతో మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. వ్యాసుడు వెళ్ళిన పిమ్మట వ్యాసుడు వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు తన కుమారుడికి తన వంతుగా చెప్పవలసిన మంచి మాటలన్నీ చెప్పాడు. అయినా దుర్యోధనుడు వినిపించుకోలేదు. ఇంతలో అనేక తీర్థాలు, క్షేత్రాలు అన్నీ సేవించి పాండవుల యోగక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరి మైత్రేయ మహర్షి హస్తినకి రానే వచ్చేశాడు. సభలో పాండవుల బలపరాక్రమాలు తెలియజేసి వారితో వైరం మంచిది కాదని వివరించి చెప్పాట. ఎవరు? ఈ మైత్రేయుడు. దుర్యోధనుడు ఆ మహర్షి మాటలను పెడచెవిన పెట్టి, పైగా ఆయన్ని అవమానిస్తూ, తన తొడలు చెరుచుకుంటూ, బాహువులు పైకెత్తుతూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, ఈ మైత్రేయుడికి విపరీతమైన కోపం వచ్చేసిందిట. మైత్రేయుడు మంచి కోరి చెప్తూ ఉంటే తనను అవమానిస్తూ, తొడలు చూపుతూ, చరుస్తూ ప్రవర్తించిన కారణంగా భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో భీముడు దుర్యోధను తొడలు విరక్కొట్టగలడని శపించేశాడు. అప్పటికీ దుర్యోధనుడికి బుర్రకేమీ ఎక్కట్లేదు. ధృతరాష్ట్రుడు మంత్రభయంతోటి వణికిపోతూ క్షమించి శాపాన్ని ఉపసంహరించమని కోరాట. మైత్రేయుడు శాంతిస్తూ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదని, ధర్మవర్తనులైన పాండవులతోటి దుర్యోధనుడు స్నేహంగా ఎప్పుడుంటాడో అప్పుడు శాపం ఉపసంహారం అవుతుందని చెప్పి సలహా కూడా ఇచ్చాడు. అయినా దుర్యోధనుడికి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించలేదట. ఆయన మైత్రేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వేదవ్యాసుడు మనకెక్కడ కనబడుతున్నారు? వనపర్వంలో భీమధర్మరాజులు కౌరవుల బలాబలాలను గురించి సంభాషించుకుంటూ ఉండగా సత్యవతి సుతుడు అంటే వ్యాసమహర్షి అక్కడికొచ్చాడు. పాండవులు భక్తిభావంతోటి ఆ మునీంద్రుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి చక్కగా పూజించారు. తర్వాత వేదవ్యాసుడు ధర్మరాజుకి ఈ ప్రకారంగా చెప్తున్నాడు. ఏమని? భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసనాదుల వల్ల భయం ఏదైతే ఉందో దాన్ని విధిదృష్టమైన హేతువు చేత నశింపచేయగలను నేను. నీకిప్పుడు ఒక మహామంత్ర విద్యను అనుగ్రహిస్తున్నాను. దీన్ని నువ్వు అర్జునుడికి ఉపదేశించు. దీనివల్ల అర్జునుడికి అభిష్ట సిద్ధి కలుగుతుంది అని పలికి ధర్మరాజుని ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ప్రతిస్మృతి నామధేయంతో ప్రసిద్ధమైన ఒక దివ్య మంత్రాన్ని యథావిధిగా కటాక్షించి దాని ప్రభావం ధర్మరాజుకి ఈ ప్రకారంగా వ్యాఖ్యానించాట ఆయన. దాని ప్రభావం ఏమిటి అది? ఆ మంత్రాన్ని అయితే చెప్పారు కానీ దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ధర్మరాజుకు మాత్రమే చెప్పారాయన. ఏంటది? ధర్మరాజా, ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడికి ఉపదేశించిన పిమ్మట ఆ సూర్యునికి తపశ్శక్తి, పరాక్రమ ప్రభావము పూర్వం కంటే కూడాను 1000 రెట్లు వర్ధిల్లు. యామవాప్య మహాబాహుః అర్జునः సాధయిష్యతి అస్త్రహేతోః మహేంద్రం చ రుద్రం చైవాభిగచ్చతు వరుణం చ కుబేరం చ ధర్మరాజం చ పాండవ శక్త్యో హ్యేష శూరాన్ ద్రష్టుం తపసా విక్రమేణ చ. యామావాప్య మహాబాహు అర్జున సాధయిష్యతి అంటూ నీ నుండి అర్జునుడు ప్రతిస్మృతి విద్యను పొందినవాడే అస్త్రమును సంపాదించడానికి దేవేంద్రుణ్ణి, రుద్రుణ్ణి, వరుణ కుబేరుణ్ణి ప్రసన్న చేసుకొనగా అతడు తపస్సు చేత, పరాక్రమం చేత దేవతలను చూడడానికి సమర్థుడవుతాడు. ధర్మజ, పూర్వపు నరనారాయణులో ఇతడు నరుడు, ఇతడు అజేయుడు. ఆ విద్య ద్వారా ఇంద్ర, రుద్ర దిక్పాలకుల వల్ల అస్త్రాలను సంపాదించి ఇతోధికంగా శక్తివంతుడవుతాడు అని పలికి మళ్ళీ ఏం చెప్పాడు? ధర్మరాజా, మీరు చిరకాలం ఈ అరణ్యంలో నివసించారు. అందువల్ల ఫలపుష్పాదులకు ఒకంత కొరత ఏర్పడింది. పశుపక్షి మృగాలకు మీ ఉనికి వల్ల సదా ప్రాణభీతి ఉంది. ఒకే చోట కలకాలం నివసించకూడదు. ఇది ఎటువంటి వారికైనా మనక్లేశాన్ని కలిగించగలదు. కనుక మీరు ఇంకొక వనంలోకి ప్రవేశించవలసిందని చెప్పి
అదృష్టుడైపోయాట. ఆ తర్వాత పాండవులు బ్రాహ్మణ పుంగవులతోటి ఒక శుభముహూర్తంలో ప్రయాణమై కామ్యకవనంలోకి ప్రవేశించి నివాసం ఏర్పరుచుకున్నారు. కొంతకాలానికి ధర్మరాజుడు వ్యాసుని మాటలు జ్ఞప్తి తెచ్చుకుని అర్జున్ని ఏకాంతంలో తీసుకువెళ్ళి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థాములు వీరు నలుగురు దైవ, బ్రాహ్మణ, మానుషమును 3 విధములుగా అస్త్రాలను ప్రయోగాలను నేర్చినవారు. వాళ్ళని జయించాలి అంటే అస్త్రాలను పొందాలని పలికి ప్రతిస్మృతి మంత్రాన్ని ఉపదేశించి హిమవత్ పర్వతంలో తపం ఆచరించడానికి పంపించాడనమాట. మళ్ళీ మనకి ఎక్కడ కనబడ్డారు ఆయన వేదవ్యాసులు వారు అంటే మౌద్గులని దాన మహిమను బోధించడానికి మళ్ళీ ధర్మరాజుకి కనబడ్డారు ఆయన. అదేంటో చూద్దాం ఆ వృత్తాంతం కూడా. పాండవులు ద్వైతవనం నుండి కామ్యకవనానికి ప్రవేశించారు కదా. అక్కడ నివాసం ఏర్పరచుకుని కందమూలాలు, ఫలాదులతోటి జీవనం గడుపుతూ మాయాజూదంతో తాము పడిన భంగపాటను తలుచుకొని దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఈ కృష్ణద్వైపాయనుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాండవులు యథావిధిగా ఆయనకి అర్ఘ్యపాద్యాలిచ్చి సత్కరించి గౌరవించారు. దుఃఖితులైన పాండవులను చూసిన వేదవ్యాసుడు ఏమన్నారు? నా తప్త తపసో లోకే ప్రాప్నువతి మహాసుఖం సుఖ దుఃఖే హి పురుషః పర్యాయేణోపసేవతే నహ్వనంతం సుఖం కశ్చిత్ ప్రాప్నోతి పురుషర్షభా ప్రజ్ఞావాంస్త్వేవ పురుషః సంయుక్త పరయా ధియా. ధర్మరాజా, తపస్సు చెయ్యని వారు లోకంలో మహాసుఖమును అనుభవింపజాలరు. నువ్వు ధర్మాత్ముడు, నీకు తెలియని ధర్మాలు లేవు. పురుషునికి సుఖదుఖాలు పర్యాయంగా ఒకటి వెంట ఒకటి కలుగుతూనే ఉంటాయి. ఎవడూ కూడా అనంతమైన సుఖాన్ని పొందలేడు. ఉత్తమ బుద్ధి గల జ్ఞాని అయిన వాడే సుఖదుఖాలను గ్రహించగలడు. సేద్యగాడు అంటే రైతు ఏ కాలానికి ఏ పంట పండినా దాంతో తృప్తి చెందుతాడు. పంటలు పండినప్పుడు అనుభవిస్తాడు. కరువు కాటకాలను సహిస్తూ ఉండేట్లుగా దేహి కూడా తనకు కలిగిన సుఖాన్ని అనుభవిస్తూ దుఃఖాన్ని సహిస్తున్నాడు. కాలానుగుణంగా సుఖదుఖాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రం చేత ధీరుడు చెలించకూడదు అంటూ ఆయనకి ఉపదేశించి, తపస్సు కన్నా మించిందేమీ లేదు. తపస్సుతోటి చాలా సుఖశాంతులు పొందవచ్చును. తపస్సుతోటి సాధింపరానిదంటూ ఏమీ లేదని తెలుసుకో. ఈ జన్మలో చేసిన సుకృతం స్వర్లోకంలో ఫలిస్తుంది. ఈ పుణ్యం వల్ల మానవుడు మరుజన్మలో సౌఖ్యాలను అనుభవిస్తాడు. అందువల్ల పరోపకార బుద్ధితోటి సదా దాన ధర్మాలు ఆచరించాలి అంటూ చెప్పాట. అప్పుడు ధర్మరాజు వ్యాసునితోటి, మహాత్మా, తపోదానాలలో దుష్కరమైనది ఈ రెండిట్లో దేని వల్ల అత్యధిక ఫలితం లభిస్తుందని అడిగినప్పుడు, అంటే తపము, దానము, ఈ రెండిట్లో ఏది మంచిది అని అడిగినప్పుడు వ్యాసుడు ధర్మరాజు సంశయాన్ని ఇలా నివారించాట. ఏమని? ధర్మరాజా, దానం చేయడం కన్నా దుష్కరమైన పని మరొకటి ఏదీ లేదు తెలుసా? దానం చేయడంలో విశేషంగా న్యాయ మార్గంలో సంపాదించిన ధనాన్ని పుణ్యకాలంలో పుణ్యదేశాల్లో సత్పురుషులకు దానంగా ఇవ్వడం యోగ్యం. అన్యాయంగా సంపాదించిన ధనము దానం చేసినా కూడాను వాడికి ఆ దాన ధర్మం నరక భయం నుండి కాపాడలేదు అంటూ చెప్పారట ఆయన. ఇంకేం చెప్పారు? పుణ్యకాలాలందు సత్పాత్రకు పరిశుద్ధ మనస్సుతోటి చేసిన దానం స్వల్పమైనా కూడాను పరలోకంలో అనంత ఫలాన్ని ఇయ్యగలదు అంటూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అయ్యా అంటూ ఆయనకు చెప్పారట. ఇంకేం చెప్తున్నారు? పురాతన కాలంలో ముద్గలుడు అనే బ్రాహ్మణుడు సదా శ్రమించి సేకరించిన తూమెడు ధాన్యరాశితోటి మృష్టాన్నం సిద్ధం చేసి అతిథులందరికీ అర్పించి ఆ మహాపుణ్యం వల్ల సామాన్యులు ఎవరూ అందుకోలేని ఉత్తమ లోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు ధర్మరాజా అని చెప్పాట. చెప్పగానే ధర్మరాజు గారికి ఉత్సాహం ఎక్కువ కదా. ఆయన ఆ వృత్తాంతం అంతా నాకు వినిపించండి అంటూ ఆయన్ని కోరాట. మరి ఆ వృత్తాంతం ఏమిటి? దీని గురించి మనం రేపు తెలుసుకుందాం. ముద్గలుడు ఏ విధంగా దానాలు చేశాడు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.